నేను ఎప్పుడు చెప్తుంటాను, మా పూర్వీకులు కట్టించినటువంటి దేవాలయము శ్రీ పన్నాల పరదేశి సోమయాజు గారిచే 1762లో ప్రతిష్ఠించినటువంటి శివాలయం ఇది. ఆ శివయ్య ఇప్పుడు శివాలయం అనగా శివుడు వాహనం ఎదుర్కొండ నంది ఉంటారు కదా, నంది వాహనం ఇక్కడ ఉంటారు. అక్కడికి ఇక్కడికి మధ్యలో చాలా మంది వెళుతూ ఉంటారు. నందికి ఈశ్వరుడికి మధ్యలో నుంచి ఎవరు వెళ్ళకూడదనే ఉద్దేశంతో అక్కడ పెట్టినటువంటి నంది. అది దాన్ని ఏమంటారంటే తిప్పుడు నంది అంటారు. తిప్పుడు నంది అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న నంది కాకుండా లోపల ఉన్న నందీశ్వరుడు నంది తిప్పుడు నంది అంటారు. అంటే దాన్ని ఏం చేస్తారండి, ఇప్పుడు ఆయన ఏమున్నాడు, ఎక్కడున్నాడు, శివుడు ఎదుర్కొంటున్నా ఈశ్వరుడు చూస్తూ ఉన్నాడు కదా. అయితే ఎవరికైనా సరే గర్భం ధరించినటువంటి వాళ్ళు బిడ్డ అడ్డం తిరిగినా కానీ లేకపోతే గనక ప్రసవం అవటం ఇబ్బంది పడుతుంటే కూడాను ఆ నందిని ఇట్లా తిప్పుతారు అనమాట. ఎటువైపు తిప్పుతారు, ఇప్పుడు మనం ఉన్నాం కదా, వైపు తిప్పుతారు. తిరుగుతుందా? తిప్పుతుంది, పూర్తిగా తిరుగుతుంది. నేను చిన్నతనం నుంచి చూశాను. ఎందుకంటే ఎవరికన్నా ఇప్పుడైతే సీజన్లు వచ్చా గానీ నా చిన్నతనంలో అందరికి, ఈ అత్త పిల్లలకి, ఆ బాబాయ్ పిల్లలకి, ఈ బాబాయ్ పిల్లలకి, ఈ పిన్ని పిల్లలకి, అందరికి అదే చెప్తా, అందరికీ కూడాను ఇట్లా అవుతుంది కదా. సరే అది చూస్తూ ఉన్నాను. మొన్న మా మేనత్త గారి మనవడికి భార్య గర్భం దాల్చితే అమ్మాయికి దాదాపుగా నాకు తెలిసి 10 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చింది. సరే ఆ అమ్మాయి సుఖంగా ప్రసవం అవటానికని ప్రయత్నాలు చేశారు, కానీ కష్టమైంది. చివరికి సిజరీన్ చేయాలనుకున్నారు. ఇంతలో మా మేనత్త చెప్పిందిట, ఇట్లా మన శివాలయంలో నందిని తిప్పితే గనక ఇట్లా సుఖంగా ప్రసవం అవుతుందని. అంటే వాళ్ళ అమ్మాయి నాకు ఫోన్ చేసింది, మా వదిన మేనత్తకి ఫోన్ చేసి ఇట్లా మా కోడలికి ఈ విధంగా ప్రసవం అవటానికి ఇబ్బంది పడుతోంది ఇంకా అని చెప్పి అంటే, అప్పుడు నేను మా నాన్నగారికి ఫోన్ చేశాను. చేస్తే మా నాన్నగారు గబగబా వచ్చి ఇక్కడికి వచ్చారు, దేవాలయానికి వస్తే అప్పుడు అర్చక స్వామి ఉన్నారు కదా, చందు అని ఉన్నాడు ఇక్కడ, అతను నుండి గబగబా నందిని తిప్పి వాళ్ళు ఏం చేస్తారంటే తెల్ల గుడ్డలో బియ్యం పోసి ఇక్కడ స్వామి మెడలో కడతారు. అది ఎప్పుడైతే సుఖప్రసవం అయిపోతుందో ఆ తర్వాత మళ్ళీ అట్లా స్వామి తిప్పేయాలి. అంటే ఇప్పుడు అంటే వారి పేరు చెప్పాలమ్మా నందీశ్వరం దగ్గర, ఎవరైతే అంతే డెలివరీకి ఉన్నారో వాళ్ళ పేరు. ఇప్పుడు పూజలు ఏమి ఉండవు దానికి, మామూలుగా తెల్ల బట్టలో బియ్యం ఒకటే కడతారు, ఇట్లా మెడకి ఆ పేరుతోటి ఆ బియ్యం కట్టేస్తారు. కట్టగానే పూర్తిగా ఇక్కడ ఇటువైపు తిరుగుతుంది, అది కడతారనమాట. మళ్ళా ప్రసవం ఇవ్వగానే మనకు వెంటనే ఆలస్యం చేయకుండా, అంటే ఈ ఫ్రెండ్స్ చేసి చెప్తామా, ఆ బంధువులు చేసి చెప్తామా, తర్వాత చెప్దామా అనుకోకూడదు. వెంటనే మళ్ళా వీళ్ళకి చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు మళ్ళా స్వామి వైపు తిప్పాలి. ఎందుకంటే ఈయన ఎందుకు ఇటు తిప్పుతున్నారు అనుకుంటున్నారు, ఎప్పుడు స్వామి సేవలో ఉండేటటువంటి నందీశ్వరుడు వెళ్లి ఆమెకు సుఖప్రసవం చేయడానికి వెళ్తాడు. మళ్ళా స్వామివారి అనుమతితో వెళ్తాడు. మళ్ళా స్వామి సేవలోకి రావాలి, స్వామివారి దగ్గరికి రావాలి కదా, అందుకు గాను వెంటనే చెప్పాలన్నమాట. అట్లా మళ్ళా వెంటనే నాకు ఫోన్ చేసి మా వదిన చెప్పంగానే ఇక్కడ మా అర్చక స్వాములు ఉన్నారు చందు అని, అతనికి ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా సుఖంగా నీ చేతితో కట్టావు నాయన, చక్కగా సుఖంగా ప్రసవం అయింది అని. ఎందుకంటే చిన్నతనం నుంచి నేను చూస్తున్నాను వాళ్ళని తాపకారుకి. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళకి ఇలా ఉన్నప్పుడు నన్ను వెళ్ళి చెప్పమనేవాళ్ళు, తిప్పేవాళ్ళు. తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గర చూశాను నేను. ఇప్పుడు ఇతను కూడా అయితే కేవలం అర్చక స్వాముల వారు మాత్రమే అది చెయ్యాలి, చేస్తారు అంతే అంతే, ఇంకా ఎవరు చేయడానికి వీల్లేదు. ఇది వ్యవస్థాపక ధర్మకర్తలైనటువంటి మాకు కూడా లేదు, అది అర్చకులు మాత్రమే చేసేటటువంటి క్రియ. అది అంటే ఆ కాలం నుంచి 1700 కాలం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషం. ఇక్కడ ఎక్కడ ఉండదు నాకు తెలిసి ఇటువంటిది. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఇట్లాంటి ఉండటం అనేది కూడా చాలా అరుదే. చాలా విశేషంగా ఇక్కడ అంటే శక్తివంతమైనటువంటి శివాలయం ఇది. అలాగే నందీశ్వరుని కూడా శక్తివంతులే. ఎక్కడో జరిగేటువంటి ప్రసవానికి వారు నిదర్శనంగా ఉన్నారు. మరి స్వామికి సదా సేవలో ఉంటుంటారు కదా, స్వామిని ఆశ్రయించారంటే ముందు ఆయన వెళ్ళిపోతారు. చాలా సంతోషం అమ్మా. ఇలాంటి దేవాలయాలను మనం దర్శించుకోవడం అనేది, మనకు అందుబాటులో ఉండటం అనేది కూడా నిజంగా మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం, మన అదృష్టం కూడా. ఇలా ఈ దేవాలయానికి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హర హర మహాదేవ, శంభో శంకర.